హలో అందరికీ. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. పొడవాటి జుట్టు ఉండాలని ఎవరికుండదు చెప్పండి. కానీ జుట్టు ఎంత పొడవుగా ఉంటే దాన్ని మెయింటైన్ చేయడం అంత కష్టం. హెయిర్ ఫాలు, డ్రైనెస్సు, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్. అందుకే ఒక అద్భుతమైన సోర్స్ మెటీరియల్ ఆధారంగా హెయిర్ కేర్ గురించి డీటెయిల్డ్గా విశ్లేషించుకుందాం. అసలు జుట్టుని ఎలా కాపాడుకోవాలో చాలా సింపుల్గా, ప్రాక్టికల్గా చూద్దాం. అయితే ఇక్కడొక ప్రశ్న, మనం రోజూ ఫాలో అయ్యే హెయిర్ కేర్ రొటీన్ నిజంగానే మన జుట్టుకు మేలు చేస్తుందా, లేక కనిపించిన నష్టాన్ని కలిగిస్తుందా? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ. అవును, మనం రోజూ చేసే చిన్న చిన్న పొరపాట్లే జుట్టు రాలడానికి అసలు కారణం కావచ్చు. అందుకే ఈరోజు కొన్ని కామన్ అపోహలను బ్రేక్ చేస్తూ సైన్స్ ఆధారంగా ఒక 5 సులభమైన స్టెప్స్ను తెలుసుకుందాం. సరే, లేట్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. మన హెయిర్ కేర్ రోడ్ మ్యాప్లో ఉన్న ఆ 5 స్టెప్స్ ఏంటంటే క్లెన్జింగ్, కండిషనింగ్, డ్రైయింగ్, ఆయిలింగ్, ఇంకా న్యూట్రిషన్. ఇవి బయట నుంచి మాత్రమే కాకుండా లోపలి నుంచి కూడా జుట్టుని ఎలా ఆరోగ్యంగా ఉంచుతాయో ఒక్కొక్కటిగా చూద్దాం. ఇందులో మొదటి స్టెప్ క్లెన్జింగ్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే హెయిర్ వాష్ అనగానే జుట్టును కడగడం అనుకుంటాం, కాని కాదు. మన ఫోకస్ అంతా స్కాల్ప్, అంటే మన తల కుదుళ్లపైనే ఉండాలి. కాలుష్యం, దుమ్ము అన్నీ అక్కడే పేరుకుపోతాయి. కాబట్టి ఆ మురికిని రూట్స్ నుంచి క్లీన్ చేయడమే ఈ స్టెప్ అసలు టార్గెట్. ఇక్కడే మనం ఒక పెద్ద అపోహను వదిలేయాలి. షాంపూ వాడితే జుట్టు బలంగా మారుతుందని, షైనింగ్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. షాంపూ అనేది జస్ట్ ఒక క్లెన్జింగ్ ఏజెంట్ అంతే. దాని డ్యూటీ స్కాల్పును శుభ్రంగా ఉంచడం మాత్రమే. అంతకు మించి అది మ్యాజిక్స్ ఏమీ చెయ్యదు అనే వాస్తవాన్ని మనం యాక్సెప్ట్ చెయ్యాలి. మరి షాంపూ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సింపుల్, మన లైఫ్ స్టైల్, మన స్కాల్ప్ రకాన్ని బట్టి. ఒకవేళ ఆయిలీ స్కాల్ప్ లేదా చుండ్రు ఉంటే సాల్సిలిక్ యాసిడ్, కెటోకెనజోల్ లాంటివి ఉన్న షాంపూలు వాడాలి. అలా కాకుండా రోజంతా ఏసీలో కూర్చుని డెస్క్ జాబ్ చేసేవాళ్లైతే నార్మల్ స్కాల్ప్ ఉంటుంది కాబట్టి మైల్డ్, సల్ఫేట్ ఫ్రీ షాంపూలు బెస్ట్. మనం బయట దుమ్ములో ఎంత తిరుగుతున్నాం అనేదాన్ని బట్టే మన ప్రోడక్ట్ ఉండాలి. ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే జుట్టుని ఎప్పుడూ వేడి నీళ్లతో కడగకూడదు. అలాగే వాష్ చేసేటప్పుడు వేళ్లతో గట్టిగా రుద్దకూడదు. దీనివల్ల స్కాల్ప్ చాలా డ్యామేజ్ అవుతుంది. దానికి బదులు నార్మల్ లేదా చల్లటి నీతిని వాడుతూ వేళ్లతో చాలా సాఫ్ట్గా జస్ట్ 1-2 నిమిషాలు మసాజ్ చేస్తే చాలు. ఇది మన కుదుళ్లను సేఫ్గా ఉంచుతుంది. ఇక రెండో స్టెప్ కండిషనింగ్. షాంపూ చేసినప్పుడు మురికితో పాటు జుట్టులో ఉన్న న్యాచురల్ ఆయిల్స్, తేమ కూడా వెళ్ళిపోతాయి. ఆ కోల్పోయిన తేమను తిరిగి ఇచ్చి జుట్టును సాఫ్ట్గా చేయడానికి కండిషనర్ మస్ట్ అండ్ షుడ్. అంటే షాంపూ వల్ల వచ్చే డ్రైనెస్ను ఇది బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. అయితే కండిషనర్ వాడేటప్పుడు ఖచ్చితంగా ఒక పద్ధతి ఫాలో అవ్వాలి. ముందుగా జుట్టులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని మెల్లగా పిండేయాలి. ఆ తర్వాత కండిషనర్ తీసుకుని అప్లై చేయాలి. కానీ ఇక్కడ అత్యంత కీలకమైన రూల్ ఏంటంటే కండిషనర్ ఎప్పుడూ స్కాల్ప్కి తగలకూడదు. అది కేవలం జుట్టు పోగులకు, అంటే హెయిర్ స్ట్రాండ్స్కి మాత్రమే రాయాలి. మనం మార్కెట్లో చూస్తుంటాం, షాంపూ ప్లస్ కండిషనర్ అని 2-in-1 ప్రొడక్ట్స్ దొరుకుతాయి. కానీ ఈ సోర్స్ మెటీరియల్ ఏమంటోందంటే ఇది ఒక పెద్ద ట్రాప్. ఈ రెండూ కంప్లీట్గా డిఫరెంట్ కెమికల్ ప్రాసెసెస్. కాబట్టి హెయిర్ డ్యామేజ్ అవ్వకూడదంటే ఎప్పుడూ ఇలాంటివి వాడొద్దు. షాంపూ వేరు, కండిషనర్ వేరు, ఇలా సపరేట్గానే వాడాలి. సరే, తలస్నానం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? మూడో స్టెప్ డ్రైయింగ్. జుట్టును క్లీన్ చేయడం ఎంత ముఖ్యమో దాన్ని ఆరబెట్టే విధానం కూడా అంతే ముఖ్యం. ఇక్కడ కొంచెం కేర్లెస్గా ఉన్నా సరే అది డైరెక్ట్గా రూట్స్ను వీక్ చేస్తోంది. అందుకే ఇక్కడ చాలా అటెన్షన్ పే చేయాలి. మనం తరచుగా చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే స్నానం చేయగానే టవల్తో తడి జుట్టును ఫాస్ట్గా ఇష్టమొచ్చినట్లు రుద్దేస్తాం. ఇలా చేస్తే హెయిర్ బ్రేకేజ్ ఖచ్చితంగా జరుగుతుంది. బెస్ట్ మెథడ్ ఏంటంటే ఒక మైక్రోఫైబర్ టవల్ తీసుకుని జుట్టును చాలా సున్నితంగా అద్దాలి. ఈ మైక్రోఫైబర్ టవల్స్ నీటిని ఫాస్ట్గా లాగేసుకుంటాయి, అట్ ది సేమ్ టైం జుట్టు డ్యామేజ్ కాకుండా కాపాడతాయి. ఇక్కడ ఇంకొక వార్నింగ్ కూడా ఉంది. స్నానానికి వేడి నీళ్లు ఎంత డేంజరో జుట్టు ఆరబెట్టడానికి వాడే వేడిగాలి కూడా అంతే డేంజర్. ఒకవేళ హెయిర్ డ్రయర్ వాడాల్సొస్తే దాన్ని ఖచ్చితంగా నార్మల్ లేదా కూల్ సెట్టింగ్స్లోనే వాడాలి. హాట్ ఎయిర్ అనేది జుట్టు ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేస్తుందని మాత్రం మర్చిపోవద్దు. ఇక 4వ స్టెప్లోకి ఎంటర్ అవుతున్నాం. అదే ఆయిలింగ్ అండ్ ప్రొటెక్షన్. మనం ఆయిల్ లేదా హెయిర్ సీరమ్స్ ఎందుకు వాడతాం? వాటి మెయిన్ పర్పస్ ఏంటంటే జుట్టుకు కొంచెం మాయిశ్చర్ ఇచ్చి పైన ఒక కవచం లాంటి ప్రొటెక్టివ్ లేయర్ను ఫామ్ చేయడం. దీనివల్ల బయట ఉండే పొల్యూషన్, వాతావరణం వల్ల మన హెయిర్ డ్యామేజ్ కాకుండా సేఫ్గా ఉంటుంది. ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ డౌట్ వస్తోంది. నూనెను నేరుగా మాడుకి, అంటే స్కాల్ప్కి రాయాలా? చిన్నప్పట్నుంచి మనం నమ్ముతున్న అతిపెద్ద అపోహ ఇదే.
కానీ వాస్తవమేంటంటే మన తలలో న్యాచురల్గానే ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి. సో స్కాల్ప్ దానంతటా అదే కావాల్సినంత నూనెను ప్రొడ్యూస్ చేసుకుంటుంది. మనం మళ్ళీ స్పెషల్గా నూనె రుద్దాల్సిన అవసరం లేదు. అందుకే ఆయిల్ వాడేటప్పుడు కొన్ని సింపుల్ రూల్స్ ఫాలో అవ్వాలి. చేతిలోకి జస్ట్ 2-3 చుక్కల నూనె తీసుకుని దాన్ని కేవలం జుట్టు పోగులకు మాత్రమే అప్లై చేయాలి. అంతేకాదు నూనె రాసుకుని రాత్రంతా అలా వదిలేయకూడదు. జస్ట్ 1 గంట ఉంచుకుని వాష్ చేసేయాలి. ఇంకో విషయం, హెయిర్ వ్యాక్స్ లాంటి స్టైలింగ్ ప్రొడక్ట్స్ వాడితే మాత్రం పడుకునే లోపు వాటిని ఖచ్చితంగా కడిగేయాలి. లేదంటే జుట్టుకు చాలా నష్టం జరుగుతుంది. రైట్, ఇప్పుడు మనం లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్కి వచ్చాం. అదే న్యూట్రిషన్. మనం బయట ఎన్ని వేలు పెట్టి ప్రొడక్ట్స్ కొన్నా లోపల తీసుకునే ఆహారం సరిగ్గా లేకపోతే అదంతా వేస్ట్. జుట్టు పెరగడానికి అసలైన ఇంధనం మనం తీసుకునే సరైన పోషకాహారమే. ఇది చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మన జుట్టు 90% కేవలం ప్రోటీన్తోనే తయారవుతుంది. దాన్నే కెరాటిన్ అంటారు. మిగతా 10% మాత్రమే తేమ, ఇతర మూలకాలు. అంటే మన జుట్టు బలంగా ఉండాలంటే డైలీ డైట్లో ప్రోటీన్ మస్ట్. గుడ్లు, చికెన్, పప్పులు, సోయా ఇలాంటివి తీసుకోవడంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు. ప్రోటీన్ మాత్రమే కాకుండా మరికొన్ని పోషకాలు కూడా అవసరం. బాదం, వాల్నట్స్, చియా సీడ్స్ లాంటివి తింటే వాటిలో ఉండే హెల్దీ ఫ్యాట్స్ జుట్టుకు న్యాచురల్ షైనింగ్నిస్తాయి. అలాగే పాలకూర, క్యారెట్స్, ఉసిరికాయ లాంటివి తింటే విటమిన్ ఏ, సి, ఈ ఇంకా జింక్, బయోటిన్ లాంటి మినరల్స్ అందుతాయి. ఇవే మన జుట్టు కుదులను స్ట్రాంగ్గా మార్చేది. ఇకపోతే ఇక్కడ 8 అనే నంబర్ కూడా చాలా స్పెషల్. రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి. అప్పుడే స్కాల్ప్ డ్రై అవ్వదు. దాంతోపాటు సరైన నిద్ర, ఒత్తిడి లేకుండా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే విపరీతమైన స్ట్రెస్ ఉంటే అది డైరెక్ట్గా జుట్టు రాలడాన్ని పెంచుతుందని ఈ సోర్స్ మెటీరియల్ చాలా క్లియర్గా చెబుతోంది. ఫైనల్గా మనం ఒక విషయం గురించి సీరియస్గా ఆలోచించాలి. బయట వాడే ఖరీదైన షాంపూలు, కండీషనర్ల మీద పెడుతున్న శ్రద్ధలో సగమైనా మనం తీసుకునే ఫుడ్ మీద పెడుతున్నామా? ఎందుకంటే నిజమైన హెయిర్ హెల్త్ అనేది ఏ ప్లాస్టిక్ బాటిల్స్లోనూ దొరకదు. అది మన లోపలి ఆరోగ్యం, మనం తినే ఆహారం నుంచే మొదలవుతుంది. ఈ విశ్లేషణ మనందరి హెయిర్ కేర్ రొటీన్ను ఖచ్చితంగా మరింత బెటర్గా మారుస్తుందని ఆశిస్తున్నాను. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు ఎల్లప్పుడూ కావాలి.